బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం చెందారు. అలాస్కాలో అంకరేజ్ సిటీలో రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. సఫారీ పార్క్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎంవీవీఎస్ మూర్తితో పాటు వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరి ఉన్నట్టు సమాచారం. అలాస్కా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు దుర్మరణం పాలవడంపై తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో ఇదే కారులో ప్రయాణిస్తున్న కడియాల వెంకటరత్నం తీవ్ర గాయాలతో అలాస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. వీరంతా శనివారం కాలిఫోర్నియా నుంచి బయలుదేరి అలాస్కా చేరుకుని వెకేషన్ గడుపుతున్న సమయంలో ఈ విధంగా దుర్మరణం చెందారు. అక్టోబర్ 6న కాలిఫోర్నియాలో జరగనున్న గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎంవీవీఎస్ మూర్తి ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కుకు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇరువురు హెలికాప్టర్లో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మరణించారు. ఆసుపత్రి వైద్య సిబ్బందితోనూ పోలీస్ అధికారులతోనూ చర్చించి వారి పార్థివ దేహాలను భారతదేశం పంపే ఏర్పాట్లు చేస్తున్నారు తానా మాజీ అధ్యక్షుడు. గోల్డ్ స్పాట్ మూర్తిగా అందరికీ సుపరిచితమైన ఎంవీవీఎస్ మూర్తి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మూలపాలెం. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆంధ్ర వర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉంది. విశాఖ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందించిన ఎంవీవీఎస్ మూర్తి 1991, 99లో 2 సార్లు విశాఖ ఎంపీగా సేవలందించారు. మూర్తి మృతికి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది? అంటే ఈ రోజు ఆయన తెల్లవారుజాము అంటే అక్కడ సమయం ప్రకారం అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన 6వ తారీఖున ఒక కార్యక్రమం ఉంది. అల్యూమిని అసోసియేషన్ సంబంధించి ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానంగా వెళ్ళారు. దీనికి ముందు కూడా ఆల్రెడీ కొన్ని ఎంఓఏలు చేసుకోవడంతో పాటు అమెరికాలో దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా ఆయన పూర్తిగా అమెరికాలోనే ఉన్నారు. చాలా ప్రాంతాలు తిరగటం, అక్కడ ఉన్నటువంటి బంధువులతో వీళ్ళతో కలిశారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో ఆయన స్నేహితులతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక వైల్డ్ లైఫ్ సెంచరీ చూడటానికి బయలుదేరారు. ఆ బయలుదేరి వెళ్తున్న క్రమంలోనే ఒక ట్రక్ ఢీకొని అక్కడికక్కడ ఏంటంటే ఒక ముగ్గురు ఇప్పుడు ఆయనతో ప్రయాణిస్తున్న ఆయనతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. గాంధీ అనే మరో పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఆయన స్నేహితులుగా చెప్తారు. అంటే ఎంతో కాలంగా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా అమెరికా వెళ్ళినప్పుడు కూడా తరచూ వీళ్ళతో పాటే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే పూర్తిగా అమెరికాలోనే డాక్టర్స్ అసోసియేషన్స్ తో కానీ పూర్వ విద్యార్థులు కొంతమందితోటి అలాగే వీళ్ళ బంధువులతో కూడా ఆయన చాలా మందితో సమావేశమైనట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మృతి చెందిన వాళ్ళు మనం చూస్తే మూర్తి గారితో పాటు ఆ సమయంలో ఏంటంటే వీరమాచనేని శివప్రసాద్ ఆ వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆయనతో పాటుగా బీబీఆర్ చౌదరి అంటే చిన్నా చౌదరి అని పిలుస్తారు, ఆయన ఉన్నారు. ఆయనతో పాటుగా గాంధీ ఒక్కరిగా ప్రస్తుతానికైతే ఆయన ఒక తీవ్ర గాయాలే పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మిగతా నలుగురు ఆయనతో పాటు ఎంవీఎస్ మూర్తితో పాటు ఇంకో ముగ్గురు కూడా మొత్తం నలుగురు మృతి చెందినట్లు ఇంతవరకు సమాచారం ఉంటుంది. అయితే వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ అల్యూమిని అసోసియేషన్ సంబంధించి అమెరికాలో చాలా ప్రాంతాల్లో డిఫరెంట్ పార్ట్స్ లో మీటింగ్స్ ఎప్పుడు పెడుతుంటారు. అన్ని మీటింగ్స్ కూడా ఈయన హాజరవుతుంటారు. అయితే గతంలో 2 సార్లు వెళ్లాల్సింది కూడా ఇక్కడ అనారోగ్యం కారణాల వల్ల ఆయనకి జ్వరం రావడం వల్ల విశాఖలో 2 సార్లు పోస్ట్ పోన్ చేసి 3వసారి మళ్ళీ ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలోనే అంటే ఇంకొక 2 రోజుల్లోనే 6వ తారీఖున అక్కడ మీటింగ్ ఉంది. అయితే ఈ సమావేశం ముందే ఇలా జరగడం పట్ల ఇక్కడ నేతలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళు తీవ్ర బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర చూస్తే పూర్తిగా విషాదాలు నెలకొన్నారు. నేతలు కానీ వీళ్ళు కానీ ఇస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఆయన సాధారణ విశాఖపట్నంలోనే ఆయన ఇప్పుడు ఉంటారు, బయట ప్రాంతాలకు వెళ్ళాలి. ఆయన కుటుంబ సభ్యులు మిగతాలు ఉంచుకుంటే కొంతమంది బెంగళూరు, కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు, మరి కొంతమంది మిగతా ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ కేవలం వాళ్ళ బంధువుల్లో ఏంటంటే కుమారులు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా ఇప్పుడు విశాఖపట్నం లేరు. వాళ్ళంతా కాసేపులో విశాఖపట్నం చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి నేతలు కానీ ఆయన అనుచరులు కానీ ఇక్కడ నిత్యం అనిత్యం ఆయనతో పాటు కొంతమంది సభ్యులు కుటుంబ సభ్యుల్లాగే ఉంటారు. సో వాళ్ళంతా ఇప్పుడు ఇంటి దగ్గర చేరుకున్నారు. ఇంటి దగ్గర విషాద స్థాయిలు అయితే నెలకొని ఉన్నాయి. సో మరోవైపు అంటే ఈ విషయం పట్ల ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళంతా కూడా సంతాపం ప్రకటించడం జరిగింది. సో ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వాళ్ళని అక్కడ ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ వీటిని పనిచేసేందుకు ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ సంబంధించిన అధికారులతో కానీ వీళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి ఏంటి అనే ఆలోచనలు అయితే ప్రస్తుతానికి చేస్తున్నట్లు మనకైతే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అంటే ఇంకోటి ఎంవీఎస్ మూర్తి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఒక మంచి వ్యక్తి అంటే గోల్డ్ స్పాట్ మూర్తిగా పిలుస్తారు. ఆయన మొదట వ్యాపారం ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్డ్ స్పాట్ అంటే ఇప్పుడు ఏవైతే మనకి డ్రింక్స్ ఉన్నాయో వాటిని తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత గీతం యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. ఆయన 2 సార్లు ఎంపీగా కూడా ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచే పనిచేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎవరిని చూసినా సరే నవ్వుతూ పలకరిస్తారు. అసలు ఆయన ముఖంలో కోపం కానీ ఇది కానీ ఎప్పుడు కనిపించినటువంటి వ్యక్తిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా రాజకీయపరమైన సలహాలు కానీ రాజకీయపరమైన వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ జిల్లా నేతలకు కానీ ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. కాకపోతే ఆయన ఏంటంటే ఏ విషయాన్నైనా సరే నిగూఢంగా పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి అలవాటు ఆయనకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే సో ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడాలన్నా చేయని ఆయన మాట్లాడాలనే విషయం వాళ్ళు మాట్లాడిన వాళ్ళు తప్పితే బయట వాళ్ళు తెలిసే పరిస్థితి ఉంటుంది. అంటే అంత ఏదైనా ఒక రాజకీయ పరంగా కానీ మిగతా విషయాలు చాకచక్యంగా వ్యవహరిస్తారు ఆయన. సో ఇప్పుడు ఆయన లేని లోటు అనేది విశాఖపట్నానికి మిగతా ప్రాంతాలకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళకి కూడా తీరని లోటు, అలాగే పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు కాసేపులోనే టీడీపీ కార్యాలయం కూడా వీళ్ళంతా కూడా నివాళులు అర్పించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏదేమైనా విశాఖపట్నం పార్టీకి కూడా ఒక తీరని లోటుగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. యోగిత నాయుడు, అమెరికాలో మృతి చెందిన వారి పార్థివ దేహాల్ని ఇండియా తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఆ ఫార్మాలిటీస్ అన్ని ఇంకా ఎలాంటివి పూర్తి కావాల్సి ఉంది? ఎంత కాలం పట్టేటువంటి అవకాశం ఉంది? అంటే ఇది అమెరికా దాదాపు అంటే రష్యాకి సమీపంలో అంటే కెనడా వీటికి దగ్గరలో ఉంటుంది. అంటే ఇది కొద్ది దూరమైన ప్రాంతం అయినప్పుడు కూడా తీసుకురావడానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళ నేతలతో కానీ అధికారులతో చంద్రబాబు ఇక్కడున్న అధికారులతో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయించేటువంటి పరిస్థితి ఇస్తున్నారు. అయితే ఇక్కడ రావడానికి దాదాపుగా 2 రోజులు సమయం పట్టేటువంటిది. నార్మల్ గా కూడా అక్కడ పోస్ట్ మార్టం పూర్తయి ఇక్కడికి రావాలంటే దాదాపు 18 అవర్స్. సో దీంట్లో తీసుకొచ్చిన 18 అవర్స్ సమయం పడుతుంది. అంటే దాదాపుగా ఈ మృతదేహాలు ఇక్కడ చేరేసరికి
సో 2 days లేదా 1.5 day కానీ 2 days కానీ పట్టేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి సూచించినట్టు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ ఆల్రెడీ కొంతమంది ఎవరైతే తానా సభ్యులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళ వెనకాలే ఉన్నారు. తానా సభ్యులంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే గాంధీని కానీ కొంతమంది తీవ్ర గాయాలైన వాళ్ళు హెలికాప్టర్లు తరలించే క్రమంలో కూడా తానా సభ్యులు ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఈ తానా సభ్యులు ఇప్పుడు అక్కడి నుంచి తీసుకురావడానికి కానీ మిగతా వాటికి కానీ ప్రస్తుతానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి రావడానికి 1.5 రోజుల నుంచి 2 రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వేగంగా తీసుకొచ్చేందుకు మాత్రం ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే మనం చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారి పరిస్థితి, మరి ఆసుపత్రిలో వారి పరిస్థితి ఏంటంటే మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? అంటే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో కడియాల వెంకటరత్నం గాంధీ అని పిలుస్తారు. సో ఆయనే ప్రస్తుతానికి తీవ్ర గాయాలతో ఉన్నారు. సో ఆయనకు కూడా ఏంటంటే మేజర్ ఫ్రాక్చర్స్ తో పాటు సో హెడ్ ఇంజరీస్ కూడా అయినట్టు మనకు కొంతవరకు సమాచారం ఉంది. అయితే అతని పరిస్థితి కూడా ప్రస్తుతానికి అయితే చాలా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నప్పుడు కూడా ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని చెప్పి అక్కడి నుంచి మనకి ఎవరైతే సమాచారం ఇచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా ఇప్పుడు ఎంవీఎస్ మూర్తితో పాటు మరో ముగ్గురు అంటే ఇందులో విబిఆర్ చౌదరి, అలాగే శివప్రసాద్ ఒకరు, నెక్స్ట్ వెలువల్ బసవ పున్నయ్య. సో వీళ్ళు ముగ్గురు కూడా ఆయనతో పాటే మృతి చెందినట్లు ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం. సో ఈయన పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గానే ఉందని చెప్పి డాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు మనకు చెప్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.